హలో గాయ్స్, పల్లెటూరులో భోగి పండగ ఎలా చేస్తారో చూద్దాం వచ్చేయండి. ఇలా తాటాకులు మా తాతయ్య కొట్టించి తీసుకొచ్చారు. అండ్ ఇలా కట్ చేస్తున్నారు భోగి వేయడానికి. నైట్ ఇవన్నీ మార్నింగ్ ప్రిపరేషన్స్ అనమాట. నైట్ ఏమో ఇలా తాటాకులతో భోగి అయితే వేస్తారండి. మా ఆత్మకూరు సైడ్ తాటాకులతోనే భోగి అయితే వేస్తారు. ఇలా ప్రతి ఇంటి ముందురైతే భోగి మంటలు అయితే వేస్తారు. మా స్ట్రీట్ మొత్తం ఇలా తాటాకులతో భోగి మంట అయితే వేసేశారు. ఈ భోగి మంటలు వేయడానికి కూడా ఒక టైమింగ్ ఉంటుందండి. ఆఫ్టర్ 4 o'clock అయితే ఎర్లీ మార్నింగ్ లేచి అందరూ ఇలా భోగి మంటలు వేసి డే అయితే స్టార్ట్ చేస్తారు భోగి రోజు. అండ్ ఈ భోగి మంటలు మొత్తం అయిపోయాక దాంట్లోనే ఒక దబర్లాగా పెట్టేసి దాంట్లో హాట్ వాటర్ పోస్తారు. ఆ వాటర్ మనం పోసుకుంటే మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే అన్నీ పోయి ఆ ఇయర్ మొత్తం హ్యాపీగా ఉంటామని అయితే నమ్ముతారు. ఇలా పొయ్యి మీద నీళ్లు కాగబెట్టడం మీలో ఎంతమంది గుర్తుందో కమెంట్ చేసేయండి. నేను భోగి రోజు అయితే ఈ డ్రెస్ వేసుకొని ఇలా అయితే రెడీ అయిపోయానండి. ఇప్పుడు మనం ముగ్గులు చూడ్డానికి అయితే వెళ్తాము. ఇలా చూసి నేను ఏదో వేస్తున్నాను అనుకోకండి, జస్ట్ ఫోటోకి స్టిల్ ఇస్తున్నాను అంతే. స్ట్రీట్ మొత్తం ముగ్గులు వేసుంటారు కదా, అవి షూట్ చేసుకుందామని అయితే వెళ్ళాను. స్ట్రీట్ అంటే మొత్తం ఎవరో అనుకోకండి, అందరు పిన్నులు, బాబాయిలు, అత్తయ్యలు, అందరు రిలేటివ్సే ఉంటారు. అందుకే అంత కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాను అనమాట. ఏమనరు కదా అని చెప్పి అందరూ ఎలా వేసారో ముగ్గులు అని చెప్పి వెళ్ళిపోయాను. మొత్తం అందరి షూట్ చేసుకుంటూ వెళ్ళాను. మా ముగ్గు తీ అని కూడా చెప్పారు. కొంతమంది అత్త వరుస అయ్యే వాళ్ళు మాత్రం బాగా ఏడిపించారండి. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పనా, పల్లెటూరులో ఇలా ఆంటీ, అంకుల్ అని అయితే పిలుచుకోరు. వాళ్ళు ఎవరైనా కూడా ఇలా వరుసలు పెట్టే పిలుచుకుంటారు. అత్తయ్య, మామయ్య, తాతయ్య ఇలా వరుసలు పెట్టి మాత్రమే పిలుచుకుంటారు. కమింగ్ టు ముగ్గుల స్టోరీ. ఈ ముగ్గులు ఎప్పటి నుంచి వేశారో తెలుసా అండి? భోగి మంటలు వేయడం 4 o'clockకి స్టార్ట్ అవుతుంది కదా, ఒక 5:30 అలా అయిపోతుంది. అది అయిపోయాక ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. అందరూ క్లీన్ చేసి ఇంక ఇలా ముగ్గులు వేయడం. ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేస్తే వీళ్ళు ముగ్గులు కంప్లీట్ చేసేలోపు 7 అయిపోయిందండి. నేను వెయిట్ చేశాను, త్వరగా వేస్తారేమో షూట్ చేసుకుందాం అని చెప్పి. లేదండి, ఇంకా నాకు ఓపిక లేక వెళ్ళి పడుకున్నాను. వెళ్ళి పడుకొని దాని తర్వాత లేచి వచ్చి చూసేలోపు అన్నీ అయిపోయాయి. ఇది వచ్చి మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇలా నీళ్ళు కాగబెడుతూ ఉన్నారు. మా తమ్ముడు వాళ్ళకి పోయాలి కదా, ఇంకా ఎలాగో పండగ అని చెప్పి అని ఇంట్లో కూడా ముగ్గులు వేశారు. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను, ఇంట్లో అయితే ఎప్పుడు వేయరు, కాకపోతే పండగ కదా అందుకని వేసినట్టున్నారు. ఇలా ముగ్గులన్నీ షూట్ చేసుకుంటూ ఉంటే మా అమ్మ వచ్చి పిలిచిందండి, రండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి, అందరు పిండి వంటలు చేస్తారు కదా పండక్కి, మా అమ్మమ్మ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నన్ను తమ్ముడిని అయితే పిలిచింది. ప్యాక్ చేసేసి రండి వెళ్దురు అని చెప్పేసి, ఇంకా సరేలే ఎలాగో బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఆ పిండి వంటలన్నీ తీసేసుకొని అయితే బయలుదేరిపోయాం మనం. అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే అదొక ఎమోషన్ కదండి. చిన్నప్పుడు మెమరీస్ మొత్తం ఆ అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే జరుగుతాయి. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ స్ట్రీట్ అనమాట. ఇచ్చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకో.